హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుపై దాడి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబుకు షాక్ అండి. టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి అయితే పాలాభిషేకం జరిగింది. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలటం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పాలని అయితే డిమాండ్ తెర మీదకి వచ్చింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం ఈ విధంగా పార్టీ నుంచి తప్పుకొని చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా అయితే తప్పుకొని జూనియర్ ఎన్టీఆర్కి ఆ పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అయితే సలహా ఇచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం నారా లోకేష్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని తేల్చేశారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట టీడీపీలో ఎప్పుడో ఒక చోట జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా టీడీపీ సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకి అభిమానులు పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. అభిమానులు అంతటితో ఆగకుండా టీడీపీ నేతల ముందే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. సో ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేయటం టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందని అయితే చెప్తున్నారు. ఎన్నికల విషయంలో ఎన్టీఆర్ గారు సైలెంట్గా ఉన్నారు. అయినా సరే ఆయన అభిమానులు మాత్రం అస్సలు సైలెంట్గా ఉండడం లేదైతే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుకు భలే షాక్ ఇచ్చారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ గారు ప్రత్యర్థులకు చెమటలే పట్టించారు అప్పట్లో.